वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् भगवतः जगन्मोहन तल्ली लास्ट वा పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు రాజుపాలెం మండలంలో గోపాల గ్రామం దగ్గర నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా మా అందరికీ అత్యంత విశ్వాసం కలిగినటువంటి సంజీవరాయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఆ స్వామి యొక్క ఆశీస్సులు అందుకున్న తర్వాత గోపాల నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం ఆనవాయితీ. 2014లో కూడా అదే కొనసాగించినాం, 2019లో కూడా అదే కొనసాగించినాం, 2024లో కూడా అదే కొనసాగిస్తూ ఉన్నాం. 2014, 19, 24 వరుసగా ఏ సాంప్రదాయం అయితే దాన్నే కొనసాగిస్తూ ఉన్నాం. మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం వలన ఈ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని, ముఖ్యంగా పేద విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాట వేసేదానికి అవకాశం ఉంటుంది. స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనకు ఈ ప్రభుత్వం ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వ్యవసాయానికి, రైతాంగానికి అగ్రతాంబూలం ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, రైతులు బాగుండాలన్నా, పిల్లల విద్య బాగుండాలన్నా, స్త్రీలు ఆర్థిక స్వేచ్ఛతో సంతోషంగా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకత, జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది అనే నమ్మకంతోనే ఆ స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసి విజయాన్ని సిద్ధింపజేయమని చెప్పి ప్రార్థించి గోపాల నుంచి ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా రాజుపాలెం మండలానికి సంబంధించినటువంటి ఎంపీటీసీలు,
జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మండలాధ్యక్షురాలు, ముఖ్యంగా మా అందరికీ పెద్ద దిక్కైన నారాయణ రెడ్డి అన్న నాయకత్వంలో ఈ మండలం నడుస్తుంది. ముఖ్యంగా ఈ మండలానందరూ కూడా తొలి విడతగా మా అన్నగారైనటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రచార బాధ్యతలు స్వీకరించి నారాయణ రెడ్డి అన్న గారి సారథ్యంలోనే ఆ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. మధ్యలో నేను కూడా ఈ రాజుపాలెం మండలానికి ప్రచారానికి రావడం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాజుపాలెం మండల గ్రామస్తులందరికీ, ప్రతి గ్రామ ప్రజలందరికీ కూడా మీ బిడ్డలాంటి రాచమల్లు ముకులిత హస్తాలతో నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాదరంగా ఆహ్వానించండి. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ అత్యంత బలమైనటువంటి విశ్వాసాన్ని మీ ఓటు ద్వారా చూపించి మళ్ళీ మన ప్రభుత్వాన్ని, మళ్ళీ మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మీ బిడ్డ రాచమల్లును మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించాలని చెప్పి శిరస్సు వంచి నమస్కరించి ప్రార్థిస్తూ ఉన్నా.